ఏమనుకోవట్లేదా నీ గురించి? ఏమనుకుంటాడో చెప్పు. రాజుని చేయాలనుకున్నాను. రాజుని చేయాలన్నా? రాజు కావాలనే. ఓకే సరే, కానీ రాజు అనేకులకు ఆశీర్వాదకరం చేయాలనుకుంటున్నాడు. అనుకుంటాడా? ఆ, అంతేగాని అనేకులకు శాపంగా చేయాలని అనుకోడుగా. అనుకోడు. ఆశీర్వాదకరంగా అంటే నీ వల్ల ఇతరులు కూడా దీవించబడే స్థాయిలో నువ్వు ఉండాలని, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని అనుకుంటాడా? అవునండి. రైట్. రెండు ఇంకా అనేకులకి మాదిరిగా కూడా ఉంచాలి అని అనుకుంటాడు. మా అబ్బాయి అనేకులకు మాదిరిగా ఉండాలి. రైట్, మంచిదే. అనేకులను వెలిగించటకు దేవుని ప్రేమను బట్టి ఇతరులను కూడా ఆయన వెలుగు ద్వారా నింపబడి ఇతరులను కూడా వెలిగించాలని కోరుకుంటాడు. మా వాడు అనేకుల్ని వెలిగించేవాడు కావాలి. అబ్బాయి బాగానే ఉంది, వైనంగానే ఉంది అన్ని. అనేకులను నేను కూడా ధైర్యపరిచి, పిరిగివాడిని నన్ను ఆయన ధైర్యపరిచి ఇతరులు నేను ధైర్యపరిచే శక్తిని ఆయన నాకు ఇవ్వాలనుకుంటారు. ఇతరులను మావాడు ధైర్యపరిచేవాడు కావాలి, ధైర్యం జరిగిన వారికి ఊతం ఇచ్చేవాడు కావాలి అనుకుంటాడు. కానీ మావాడే అదురులో బతకాలి, దడలో బతకాలి అయితే అనుకోడు కదా. అనుకుంటాడా? నా బిడ్డ జీవం పొంది నేను ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాడు.